ఆ, ఒక 2 బన్నీలు కొనుక్కుంటాం. ఉమ్, అయ్యేగా ఇప్పుడు నీకు లేవు. లేవు. హ్మ్. షార్ట్లు షార్ట్‌లో వేసుకుంటున్నావా లేవా అవి కూడా? అవి కూడా కనిపించట్లే. ఓకే, టుడే ఈజ్ మై బర్త్డే. నా బర్త్డే రోజు నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. నేను ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించే ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించే నేను ఒక లాస్ట్ ఫ్రైడే నుండి ఆల్మోస్ట్ ఇప్పుడు రేపటికి 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుండి నేను ఉదయకాలం నేను దేవుణ్ణి ఆరాధించట్లేదు. అంటే నేను కాన్ఫరెన్స్లో దేవుణ్ణి ఆరాధించట్లేదు. అలాగే దేవునితో ఎక్కువగా సంబంధం ఏర్పరచుకోలేదు. కారణం ఏంటంటే నేను కాన్ఫరెన్స్లో నుంచి బయటికి రావడం. సో ఇదంతా దేనికోసం అంటే మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తను దేవుని కోసం కాకుండా తన కోసం నడిపిస్తుంది అని చాలా రోజుల నుంచి గ్రహించినప్పటికీ అది కార్యరూపం దాల్చడం అనేది ఈ మధ్యన జరిగింది. అంటే తన కోసం అంటే తనే నడిపించాలి. ఒక పాస్టర్ ఎవరికైతే దేవుని భక్తి ఉంటుందో, ఎవరికైతే దేవుని భయం ఉంటుందో, ఎవరికైతే దేవుని ప్రణాళిక ఉంటుందో, దేవుని పిలుపు ఉంటుందో వారు నడిపిస్తుంటే ఆ వ్యక్తి ఏం చేసిందంటే వారి దగ్గర నుంచి లాక్కుంది. నేను వీళ్ళందరినీ నడిపిస్తున్నాను కదా, ఫస్ట్ నుంచి నేను వీళ్ళందరినీ కలిపాను కదా, నాకు కలిపే ఆలోచన దేవుడిచ్చాడు, కలిపే వరం దేవుడిచ్చాడు, నాకు నడిపించే వరం ఇవ్వలేదే అని అనుకోకుండా నేనే నడిపించాలి, నేనే చేయాలని ఆ వ్యక్తి పేరు చెప్పట్లేదు. పేరు చెప్పకుండానే ఆ వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆ వ్యక్తి ఏం చేస్తుందంటే ఎవరికి నచ్చదు ఆ వ్యక్తి. కాన్ఫరెన్స్లోనే కాదు, బయట, ఇంట్లో, చుట్టుపక్కల ఒక్కరికి కూడా నచ్చదు. జీరో ఏమంటారు, జీరో ఫాలోవర్స్ ఏమంటారు కరెక్ట్, ఇష్టపడేవాళ్ళు, తను ఇష్టపడేవాళ్ళు జీరో. ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరు. ఆ వ్యక్తి నడిపిస్తుంది. మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఒక 1 year బ్యాక్ నేను చెప్పాను, ఒక వ్యక్తి ఇలా ఉంది, ఆ వ్యక్తి నడిపిస్తుంది, కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అని నేను కాన్ఫరెన్స్లోకి వచ్చినటువంటి స్టార్టింగ్లో చెప్పాను ఆ విషయాన్ని. అలా 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 నేను దాన్ని పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఉన్నాను. కానీ ఈ రోజున ఏమైందంటే ఆ వ్యక్తి క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకొని, బైబిల్ని అడ్డుపెట్టుకొని, దేవుణ్ణి అడ్డుపెట్టుకొని తన సొంత మాటలు మాట్లాడు, తన సొంత ఆధిపత్యాన్ని చూపించడం కోసం దేవుణ్ణి అడ్డుపెట్టుకోవడం. వినండి, ఒక వ్యక్తికి, ఒక దైవజనుడు ఒక టీంని లీడ్ చేస్తున్నాడంటే ఆ టీంకి ఎంతో ఆశీర్వాదం. అలా కాకుండా ఉదయాన్నే ప్రార్థన చేసుకోవడం కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి కాన్ఫరెన్స్ని నడిపిస్తడం, వీళ్ళందరినీ విశ్వాసాలను నడిపించడం అనేది, వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడం అనేది గొప్ప విషయం అయినప్పటికీ వాళ్ళని నడిపించే నాయకురాలుగా తను ఉండాల్సిన అర్హత లేదు. కానీ ఉంది. ఎందుకు? ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఒక పాస్టర్ గారు తనని ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకొచ్చారో, ఎవరి ద్వారా ఈ కాన్ఫరెన్స్ కాల్ స్టార్ట్ చేయబడిందో కరోనా టైంలో, ఆయన ఈ వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఈ వ్యక్తి సరిగ్గా నిర్వర్తించకపోతే ఆ పాస్టర్ గారు మళ్ళీ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసి ఈ కాన్ఫరెన్స్ని కొన్ని రోజులు నేను సెట్ చేసేసి వెళ్ళిపోతాను, ఈ యొక్క చర్చ్ని, ఇది ఒక ఆన్లైన్ చర్చ్, ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి ఒక చర్చ్, ఈ విశ్వాసాన్ని నేను కొనసాగిస్తాను అని అంటే ఆ వ్యక్తి తట్టుకోలేకపోయింది. ఎంతలా అంటే గచ్చ వణికిపోయింది. ఆ వ్యక్తి తన కోసం మాత్రమే దేవునిలో వాడబడుతుంది, తన కోసం మాత్రమే తన మాటలు. అసలు ఎంత అంటే ఆ పాస్టర్ గారు కాన్ఫరెన్స్ నడిపిస్తుంటే
ఏదో ఒక మూలన మాట్లాడడం, ఏదో ఒక సందర్భంలో మాట్లాడడం, అడ్డు చెప్పడం, ఈ కాన్ఫరెన్స్ని మధ్యలో ఎవరైతే ఉన్నారో విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరికీ ఏంటి ఇలా జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ అనే భావన కలిగించి లాస్ట్కి మేమే ఆ దూరంగా ఆ కాన్ఫరెన్స్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉందన్నమాట. అలాంటి మనుషులు క్రైస్తవ్యంలో ఉన్నారు. కాబట్టి అక్కడ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సొంత పనులు చేసుకుంటున్నారా, లేకపోతే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దేవుణ్ణి ప్రకటిస్తున్నారా, ఇప్పుడు మనం సంఘాల్లో తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను బయటికి రావడం వల్ల నా విశ్వాసం తగ్గిపోతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నా విశ్వాసం తగ్గిపోతుంది. దానికి కారణం ఎవరు? ఆ వ్యక్తి. ఒకవేళ నేను దూరం అయితే విశ్వాసం తగ్గిపోతుందని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి కూడా చెప్పింది అందరికీ, లేకపోతే వారు కూడా చెప్తున్నారు. నేను ఎంత నమ్మకంగా ఉంటానో అందరికీ తెలుసు. మా కాన్ఫరెన్స్ కాల్లో కనుక ఒక 100 మంది లేదా 50 మంది ఓటింగ్ జరిగితే ఆ 50లో 48-47 మంది ఓటింగ్ నాకే వేస్తారు, నాది కరెక్ట్ అన్నట్టు, లేకపోతే ఆమె తప్పు అన్నట్టు. అయితే ఆ వ్యక్తి ఏదైతే అది అవనివ్వండి, నేనే ఒక పెద్దలాగా ఉండాలి, నేనే ఆధిపత్యం చేయాలి అనే ఒక చీరాల నోట్ చేసుకోండి. ఈ ఊరు చీరాల. ఈ చీరాలలో జరిగేటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. చీరాలనే కాదు, చాలా లూథరన్ సంఘాలు అనేవి చాలా ఉంటాయి. ఇది కూడా కోట్ చేసుకోండి, ధైర్యంగా చెప్తున్నా. లూథరన్ సంఘాల్లో అంటే మేము లూథరన్ సంఘానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఈ లూథరన్ సంఘాల్లో కూడా చాలా వరకు ఆధిపత్య పోరు నడుస్తుంది. అలాగే అలాంటి సంఘాలు చీరాల్లో ఉన్నాయి. అలాగే ప్రతి చోట్ల ఉంటాయి. చీరాలని నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, నేను చీరాల సర్కిల్లో ఉన్నాను కాబట్టి. సో చీరాల్లో చూస్తున్నాను. చీరాల్లో ఒక పాస్టర్ గారిని కూడా వాళ్ళు లూథరన్ చర్చ్ నుండి బయటికి గెంటేశారు. అంటే రెండు చర్చిలుగా విడిపోయింది. ఒక పెద్ద సంఘం ఉండే లూథరన్ చర్చ్ 2 సంఘాలుగా విడిపోయి ఒక చెట్టు కింద ఆరాధన జరిగించడం మొదలుపెట్టారు. అసలు ఆ డీటెయిల్స్ అసలు ఎన్ని లొసుగులు ఉన్నాయంటే క్రైస్తవ్యంలో, ఇలాంటి వ్యక్తుల ద్వారానే క్రైస్తవ్యం నవ్వుల పాలవుతుంది. ఆ వ్యక్తి గురించి కొన్ని డీటెయిల్స్, ఇంకా ఎవరిది కరెక్ట్, ఇప్పుడు నేనంతా చెప్పాను. మీరు నా మాటలు నమ్మొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. ఆ కాన్ఫరెన్స్లో జరిగేటువంటి విధానాన్ని నేను లైవ్లో నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీరు తీర్పు తీర్చండి. నెక్స్ట్ కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాచ్ ఇట్. ప్రైజ్ ద లార్డ్.